అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. సో రామచంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ ముందు ఇంటర్వ్యూ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలకి మళ్ళీ మీరు వచ్చిన విధానం, మీరు చేసిన సినిమాలు, మీరు అనుభవించిన అనుభూతులు, మీరు పడ్డ కష్టాలు, నిజంగా 25 years బ్యాక్ నిన్ను చూడాలని రామచంద్ర, మా వెంకీ బుజ్జి, సో డీజేలో మంచి క్యారెక్టర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ఏం చెప్తారు మీ కెరీర్ గురించి, మీ స్ట్రగుల్స్ గురించి అండ్ మీ అచీవ్మెంట్స్ గురించి? ఫస్ట్ ఏంటంటే చాలా థ్యాంక్స్ అండి, మీతో ఇలా మాట్లాడడం చాలా హ్యాపీ. కెరియర్ గురించి అంటే ఎంట్రీ చాలా ఈజీగా అయిపోయిందండి. ఫస్ట్లో పెద్ద కష్టపడాల, వేరే వాళ్ళగా ఫస్ట్లో లేదు, అలా అయిపోయింది. తర్వాత మొదలైంది, 4 సినిమాలు చేసిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అని కష్టాలు అనకూడదు, స్ట్రగుల్స్. అప్పుడు తెలిసింది ఓ ఇలా ఉంటుందన్నమాట అని. ఓకే. సో అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ నిన్ను చూడాలని అంటే ఆడిషన్ చేశాను, డైరెక్టర్ గారు ప్రతాప్ గారు ఓకే అన్నారు, అందరూ చేసాం. నాకు నిన్ను చూడాలనే సినిమా ఒక లెర్నింగ్ మాట. అంటే ఎలా నుంచోలో కూడా తెలియదు నా కెమెరా దగ్గర, ఆయనే నేర్పించారు. రెండో సినిమా ఆనందం, శ్రీనువైట్ల గారు. ఇంకా అక్కడ అయితే ఆయన మొత్తంగా అది కోచింగ్ సెంటర్లో నాకు ఎలా చెప్పాలి ఏంటి అంతా. సో ఆ రెండు బాగా ట్రైనింగ్. ఓకే. ఆ తర్వాత కొంచెం కొంచెంగా అలవాటైంది. అంటే ఫస్ట్ 4-5 సినిమాలు ఈజీగా వచ్చేసాయి, అంటే జస్ట్ అలా వెళ్తే వచ్చేసినట్టు అయిపోయింది. నాకు అనిపించింది అందరు కష్టాలు పడ్డాక కదా సినిమాలు స్ట్రగుల్స్ ఉంటాయి, మనకేంటి అలా లేదు అని. తర్వాత చూపించింది, ఇప్పుడు కాదు నీకు తర్వాత చూపిస్తాను అన్నట్టుగా తర్వాత చూపించింది. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, ఇండస్ట్రీ ఏం లేదండి, ఏం లేదు, జీరో లేదు. ఫాదర్ మదర్ ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్. అండ్ బాన్ బాటమ్ హైదరాబాద్, స్కూలింగ్ అంతా ఇక్కడే చేశాను. కానీ ఇది చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్ అవ్వాలని కోరిక, అది అదే ఉండేది మైండ్లో. ఎలా అని దారి తెలియదు. ఓకే. సో మా ఫాదర్ అడిగినప్పుడు కూడా ఆఫ్టర్ 10th ఏంట్రా నువ్వు ప్లాన్ అసలు ఏంటి అన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పేశాను, అమ్మా సినిమా యాక్టర్ అవుదాం అనుకున్నాను అన్నారు. ఆయన నవ్వారు. ఏంటి నవ్వడం అంటే డిస్కరేజ్ చేయలేదు ఫస్ట్లో. సరే చెయ్యి, డిగ్రీ చేసిన తర్వాత ట్రై చేయి, ఒకవేళ ప్రాపర్గా రాలేకపోతే ఉద్యోగం చేసుకోవచ్చు అని. ఎందుకంటే డిస్కరేజ్ చేయకుండా డిగ్రీ వరకు అయితే ఈ లోపల మైండ్ మారుతుంది అనుకున్నారు. బట్ ఆయన అన్నట్టు డిగ్రీ తర్వాతే చేశానంట ఫస్ట్ సినిమా. ఓకే. గ్రాడ్యుయేషన్ బీకామ్ ఆనర్స్ చేశాను. అది అయ్యి అప్పుడు ఇది ఉండేది ఐసెట్ ఎగ్జామ్స్, ఎంబీఏకి. అది రాస్తే అది పెద్ద క్వాలిఫై కాలే. ఈ లోపల అవకాశం రావడం, అవి వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం, ఆ సినిమాకి ఓకే అవ్వడం. దాని ఇమీడియట్గా అది షూటింగ్ అవుతుండగానే శ్రీనువైట్ల గారికి ఆడిషన్కి వెళ్ళడం ఆనందానికి, అది ఓకే అవ్వడం. ఆనందం సినిమా సక్సెస్ తర్వాత ఇంకా కొంచెం ఫ్లో వచ్చింది సినిమాలు. ఓకే. ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు, చాలా కాలం వరకు. మీ మేనరిజం కూడా బాగుంటుందిలే, మీ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు కమెడియన్స్, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారు, అన్న డిక్షన్ సూపర్ ఉంటుంది, ఎట్లా 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 వెళ్ళిపోయింది వేవ్ అది. అవును. ఆయన కామెడీ చెప్పాలంటే పటాసులో చూస్తుంటేనే కడుపుబ్బా నవ్వుకుంటాం. సో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కానీ తన టైమింగ్ని ఏమాత్రం ఎక్కడ కూడా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయరు ఆయన. స్క్రీన్ ప్రెజెన్స్ అంత బాగుంటుంది. సో అలా మీది కూడా చాలా బాగుంటుంది డిక్షన్, చెప్పే విధానం కూడా. థ్యాంక్ యూ. సో దానివల్లే మంచి మంచి సినిమాలు కూడా వచ్చాయి. బట్ బాధ అనిపిస్తుంది రామచంద్ర గారు, ఇన్ని సినిమాలు తీసాము, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్, ఇంత పెద్ద స్టార్స్ పక్కన నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను, ఇప్పటికి నా పేరు కూడా బయట చాలా మందికి తెలియదు అనే బాధ ఉంటుంది. అనిపిస్తుంది సార్, 100% అది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఆడియన్స్, జనరల్ పబ్లిక్ మీ పేరేంటండి అడగడంలో వింతలేదు. అంటే మీ పేరేంటి అని అడుగుతారు, రామచంద్ర అంటాను, తెలియాల్సిన అవసరం లేదు కొంతమందికి. అంత మనం ఇప్పుడు స్టార్ హీరోస్ అంటే తక్కువ పేర్లు గుర్తుంటాయి. కానీ ఓకే, ఎక్కడైనా అవకాశాలకు వెళ్ళినప్పుడు మీ పేరేంటండి, మీరు ఏం చేశారు ముందు అని అడుగుతుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికంటే ఈ మధ్య ఎక్కువ అయిపోయింది. ఇంకా నాకు ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్ గారిని కలుద్దామని వెళ్తాం జనరల్ ట్రయల్స్లో, వెళ్ళినప్పుడు బయట ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కొత్త వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీరేంటి సార్ ఏం చేస్తారు సార్ అని అడుగుతారు. నేను ఆర్టిస్ట్ అండి, ఇప్పుడు చూడలేదండి అంటారు. నాకు డౌట్ వస్తుంది, ఇప్పుడు చూడలేదంటే నేను అంత నిజంగానే అంత కాదేమో, గుర్తింపున్న ఫేస్ కాదేమో అన్న డౌట్ ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. అంటే నేనేమో నమ్ముతా అంటే అట్లీస్ట్ నా మొహం చూసి వీడేదో సినిమాలో చేసాడు, సినిమా మొహం అనేది అయినా గుర్తుపట్టాలి కదా. పేరు తెలియకపోవచ్చు, ఐ అగ్రీ విత్ దట్. సరే పేరు తెలియదు, ఓకే. ఏం చేశారంటే ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అంటే కొంచెం చాలా అది కావాలని అంటున్నారా, కించపరుస్తున్నారా అర్థమయ్యేది కాదు నాకు. లేదా నిజంగానే చూడలేదా, నాకే సెల్ఫ్ డౌట్ అనమాట.
ఓహో నేను అంత కాదేమో, నేనే ఫీల్ అవుతున్నానేమో అనే డౌట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము ఫర్దర్గా ఎదురవుతాయేమో తెలియదు నాకు. ఓకే, బయట ఆడియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా సినిమాలకు షాపింగ్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా మంది అంటే పేరు అడుగుతారు, ఏమంటే మీ పేరు వెంకీలో బుజ్జి పేరుతో తెలుసు అంటారు, లేకపోతే రీసెంట్గా చేసిన సినిమా చెప్తారు. పేరు తెలియదండి. చాలా మంది పేరేంటి సార్ అడుగుతారు, రామచంద్ర అని చెప్తాను క్లియర్గా. ఓకే సార్ అంటారు, కానీ మాకు ఆ వెంకీ బుజ్జి గుర్తుందో, లేకపోతే ఇంకో గౌతమ్ ఎస్ఎస్సీలో అలా అవి గుర్తున్నాయి అంటారు. అందులో కూడా బుజ్జి ఉంటుంది, అది అలా గుర్తుంది అంటారు, సుబ్బు అందులో అలా చెప్తారు. కానీ యాక్చువల్గా రామచంద్ర అనే పేరు అసలు బయట కూడా తెలియదు. కానీ బాధ అనిపిస్తుందా? అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ అట్లీస్ట్ నా సినిమాలన్నా గుర్తుపట్టి నా ఫేస్ అన్న గుర్తుపడుతున్నారు. ఇండస్ట్రీలో సినిమాలు చూసి పెరిగిన వాళ్ళే, కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు. కానీ ఎందుకు ఇంత బిల్డప్ ఇవ్వటం? వాళ్ళు మీరు ఏం చేశారు, ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఈ షో ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎప్పుడు చూడలేదు అన్నప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు కదా. నాకేంటంటే నాకు అడుగుదాం అనుకుంటా, ఎప్పుడు చూడలేదా అంటే మీరు ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు. ఇన్ని సినిమాలు చేశాను, ఇంత హీరోల పక్కన చేశాను, ఎక్కడో చోట చూసి ఉండే మొహం అవి ఉండాలి కదా. సరే అంత గుర్తించలేదేమో అతను నా మొహాన్ని అని నన్ను నేనే మళ్ళీ ఎందుకంటే ఎక్కువ డిప్రెషన్ ఎందుకు అని చెప్పి అలా అనుకుని బాధపడుతుంటాను నేను. ఇప్పటికీ అంతే సార్, ఇప్పుడు అంతే. ఓకే, నా ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ ఒక పక్కన అందరినీ సెలబ్రిటీలను చేస్తుంటాను, ఇప్పుడున్న లైమ్ లైట్లో వాళ్ళని కూడా. ఒకవైపు 50% ఎప్పుడు కూడా నేను బాగా ఒక వెలిగి ఇప్పుడు ఆఫర్లు లేకో ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఎక్కువ తీసుకొస్తాను. అవును, అది నిజంగా ఆ విషయంలో మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎవరికి అంత టైం లేదండి బేసికల్గా. మీరు అదొక పర్టికులర్గా పెట్టుకున్నారు. ఎవడైతే కొంచెం వెనక్కి పడిపోయారో యూఆర్ గివింగ్ ఏ లిఫ్ట్, ఏదో లిఫ్ట్ ఇస్తున్నారు సమ్ అదర్ వే. దానిలో భాగమే మీ నేమ్ కూడా నేను లిస్ట్లో పెట్టా మా టీం దగ్గర. చాలా థ్యాంక్స్. పిలవండి ఒకసారి. నేను వెంకీ సినిమా చూస్తుంటే నాకు ఒకసారి గుర్తొచ్చారండి, అరే ఇంత టైమింగ్ ఉన్న ఆర్టిస్టు ఏమైపోయాడు ఇతను. శ్రీనివాస్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రెజెంట్ లైమ్ లైట్లో ఉన్నారు, చిత్రం సీని గారు కనిపించట్లేదు, ఇతను కనిపించట్లేదు, మధ్యలో కనిపించారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్, ఇంత మంచి ఆర్టిస్టులకి ఎందుకు మనం స్పేస్ ఇవ్వలేకపోతున్నాం? ఆర్టిస్టులుగా అంటే మన హీరోస్ కానీ, మన డైరెక్టర్స్ కానీ, మన రైటర్స్ కానీ ఎందుకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు అనేది కొంచెం ఉంది నాకు. రీజన్స్ బెటర్గా ఉంటుంది ఏమండి. నేను అంటే ఇంకా ఊహించుకోవడం మొదలు పెడితే ఇంకేమో 1.5 రకాల ఆలోచనలు వస్తాయి. రీజన్స్ తెలియాలి కాదు, నచ్చకపోవట్లేదేమో, బహుశా వాళ్ళు ఫిట్ కావట్లేదేమో. ఓకే, అది నాకు అర్థం కావట్లేదు. అంటే అది ఎలా మొదలు పెట్టాలి, ఎటు వెళ్ళాలి తెలియదు. ఇప్పుడు ఆలోచించే నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని ఆలోచిస్తే 100 రకాల ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు? మీకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీరు విన్నది కానీ చూసింది కానీ? విన్నది ఏం లేదు. నాకేంటంటే మేబీ వాళ్ళ ఆ స్క్రిప్ట్కి నేను సరిపోనేమో, ఆ క్యారెక్టర్కి బెటర్ చాయిసెస్ ఉన్నాయేమో వాళ్ళకి అని అనుకుంటున్నా అని నేను సెల్ఫ్ సాటిస్ఫై చేసుకుంటున్నా. రీజన్స్ నాకు ఇంకా ఎక్కువ ఆలోచించి తలుచుకోలేదు దాని గురించి. ఓకే, వెళ్తుంటారు ఆఫీసులకి ఇప్పుడు కూడా? డైరెక్టర్స్ మీట్ అవ్వటం, అంటే అది రెగ్యులర్గా కాకుండా ఏదో ర్యాండమ్గా కాదు, ఐ మేక్ ఏ పాయింట్. మొదలు పెడితే ఒక 4-5 రోజుల పాటు వెళ్ళి ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి వెళ్ళి అందరినీ కలిసి ఒకసారి నా ముందుగా నేను కనపడతాను, చెప్తాను సార్ ఇందులో మీకు సబబు క్యారెక్టర్ ఇఫ్ నాట్ కామెడీ ఇంకేదైనా బెటర్గా మీకు వేరే చేయిద్దాం అనుకున్నా ఐఎమ్ రెడీ సార్, నేను చేస్తాను, నాతో ఎక్స్పెరిమెంట్ కానీ లేకపోతే ఏదైనా నేను రెడీ, నేను చేస్తాను అని అది చెప్పి వస్తాను నేను. అయినా వాళ్ళ ఇష్టం.